ఫైనల్లీ మన ర్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఒక ర్యాక్ అయితే మొత్తం సెటప్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇందులో చిన్న మైనస్ అయితే ఉందన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఆ తర్వాత సెకండ్ ర్యాక్ కూడా మనం అయితే చేయాల్సి ఉంది. ర్యాక్ అయితే నేను 1 ఫీట్ ర్యాక్ అండ్ 2 ఫీట్ ర్యాక్ రెండు చేయించుకున్నాను అనమాట. అంటే 4 ఫీట్ ర్యాక్ 3 ఫీట్ ర్యాక్ అంటే క్యూబిక్ ట్యాంక్స్ ఒక దాంట్లో అండ్ ఇంకొక దాంట్లో 2 ఫీట్ ట్యాంకులు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఫ్లవరాన్స్ ఇంకా అన్ని రకాల ఫిషెస్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుని ఈ ర్యాక్స్ అయితే చేశాను అనమాట. సో సెకండ్ ర్యాక్ అయితే కంప్లీట్ కాలేదు. సెకండ్ ర్యాక్ ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మన స్టోర్ వచ్చి ఓన్లీ సేలింగ్ అయితే కాదనమాట. ఏదైనా నాకు ఇష్టమైన ఫిష్ ఉంటే దీన్ని ఒక పెట్ గా చేసుకుంటూ మీకు వీడియోస్ రూపంలో చూపిద్దామని చెప్పి ఇక్కడైతే సెటప్ చేసడం జరిగిందనమాట. సో నార్మల్ గా సేలింగ్ కూడా ఉంటది. అదే విధంగా నాకు నచ్చే ఫిషెస్ అయితే తీసుకొచ్చి చూపిస్తా మీకు. మన పాత టేబుల్ ని పక్కన పడేయడం ఇష్టం లేక నేను ఆ టేబుల్ ని అలానే ఉంచి దీంట్లో 4 క్యూబిక్ ట్యాంక్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇంకొక 2 యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఏదో విధంగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అనేది బెస్ట్ ఉంటది. ఇప్పుడు దాన్ని అయితే పడేయకూడదు. అదే కదా మనకి ఫస్ట్ ఆధారం. నా సెటప్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.